అసలు ఈ ప్రభుత్వం ఏమైనా ఆలోచనతోటి నడుస్తూ ఉన్నదా? ఇలా ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయా? మొత్తం సభ యొక్క సాంప్రదాయాల్ని, సభ యొక్క ప్రొసీజర్స్ని తుంగలో దొక్కి ఇవాళ శాసనసభను అవమానపరిచే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉన్నది. వీళ్ళ మంత్రివర్గ సమావేశం 8 గంటలకే పెట్టుకొని ఉండే, ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి 2 గంటలు 3 గంటలు చర్చించాల్సింది ఉంటుంది అనుకుంటే 8 గంటలకే మంత్రివర్గ సమావేశం పెట్టుకొని నువ్వు 11 గంటలకు అసెంబ్లీ టైం ఇచ్చేది ఉండే. లేదు 10 గంటలకు మంత్రివర్గ సమావేశం పెట్టుకుంటే అసెంబ్లీని 12కో 1కో టైం ఇచ్చేది ఉండే, షెడ్యూల్ చేసేది ఉండే, రేపు పెట్టేది ఉండే. రెండు అంశాలని ఒకటే రోజు కంప్లీట్ చేయాలని ఆతృత. ఇటు బీసీ విషయం, ఇటు ఎస్సీ వర్గీకరణ విషయం రెండు కూడా ఒకటే రోజు కంప్లీట్ చేయాలి. అదే రోజు మంత్రివర్గ సమావేశం పెట్టాలి, అదే రోజు మంత్రివర్గ నిర్ణయం జరగాలి. ఎందుకు ఈ ఆతృత? ఎందుకు ఈ ప్రొసీజర్లను తుంగలో దొక్కి ఎవరిని మభ్యపెట్టడానికి పనులు చేస్తూ ఉన్నారు వీళ్ళు? చిత్తశుద్ధి ఉన్నట్టా వీళ్ళకు? బీసీల మీద ఎస్సీల మీద వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నట్టా? అసలు అసెంబ్లీ అంటే గౌరవం ఉన్నదా వీళ్ళకి? ఒక్క నిమిషంలోనే అడ్జస్ట్ చేయడం అనేది చరిత్రలో లేదు ఇప్పటిదాకా అసెంబ్లీ చరిత్రలో ఇటువంటి సంఘటన జరగలేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అసెంబ్లీ సాంప్రదాయాల్ని, అసెంబ్లీ ప్రొసీజర్స్ని పాటించాలి. మరి ప్రభుత్వం మొత్తం తెలంగాణ పరువు తీసేస్తున్నది, తెలంగాణ శాసనసభ పరువు తీసేస్తున్నది. ఇది ఎక్కడికి తీసుకుపోతారు ఇది అర్థం కావట్లేదు. కాబట్టి దీని టీఆర్ఎస్ ఎల్పీ పక్షాన తీవ్రంగా ఈ చర్యను, ఈ ఒక్క నిమిషాలనే అర్జెంట్ చేసుకొని పోయే చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.